తెలంగాణలో హెచ్సియు భూముల వ్యవహారం చల్లారడం లేదు. హెచ్సిలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ప్రతిపక్షాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఏకమై కాంగ్రెస్ ను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ కేసు వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరిన నేతల విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అటు ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీ కూడా ధీటైన కౌంటర్ ఇస్తోందా? హైదరాబాద్లో హెచ్సియు భూముల వ్యవహారం ప్రకంపనలు రేపుతుంది. హెచ్సియు పరిధిలోని 400 ఎకరాల యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుందని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కంచె గచ్చిబౌలి భూముల అమ్మకాలతో ప్రభుత్వం వేల కోట్ల స్కామ్కు పాల్పడుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే ఈ భూములు యూనివర్సిటీకి సంబంధించినవి కాదని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటూనే ఉంది. ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో భూముల స్వాధీనానికి బ్రేక్ పడింది. అయినా బీఆర్ఎస్ మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఇక హెచ్సియు భూముల్లో తాము చెప్పిందే నిజమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించి స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్పిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమేనని మరోసారి నిరూపితమవుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ జరిగిన ఆర్థిక పరమైన అవకతవకలు, ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి. ఇది నా మాట కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను. ఈ 10,000 కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO, CVC, CBI జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను. ఇవాళ మా వాదనను సమర్థిస్తూ, మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. అయితే హెచ్సియు భూములపై కేటీఆర్ కు సవాల్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హెచ్సియు భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అమ్మేందుకు సిద్ధమైందని ఆరోపించారు. ఈ విషయంలో చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. కేటీఆర్ సిద్ధంగా ఉంటే విలేకరుల ఆధ్వర్యంలో చర్చకు తాను రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తున్న కేటీఆర్ హరీష్ రావు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా అని ప్రశ్నించారు. మరోవైపు ముఖ్యంగా బీజేపీ నేతలు చిల్లర కామెంట్లు మానుకోవాలన్నారు. ఇన్నేళ్ల చరిత్రలో కిషన్ రెడ్డి తెలంగాణకి ఏమి చేశారో చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి మగాడైతే రాష్ట్రానికి ఏం చేసిండో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తెలంగాణకు ఏమీ చేయని వ్యక్తిగా మిగిలిపోవద్దని హితవు పలికారు. ఈటేలా బీజేపీలో ఉండి ఏమి వెలగబెడుతున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. లెక్కలతో సహా చెప్పాం. ఏ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత నిధులు వస్తున్నాయి, వారి నుంచి ఎంత వాటా వాళ్ళకి పోతా ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనం కట్టే దాంట్లో, మనం తెచ్చుకునే దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది. అది ఎందుకు మాట్లాడరు మీరు? మేము ఇంత కట్టాము, మాకు ఇంతే వస్తుంది అని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీ బాధ్యత కూడా, మీకు కూడా ఓట్లేశారు సికింద్రాబాద్ ప్రజలు, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మీ ఇద్దరి బాధ్యత కూడా, మీరు బాధ్యతని గుర్తెరగకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు సంఖ్యనే లేదు. మున్సిపల్లో ఎవరు ఓట్లు వస్తాయని ఆశించి మీరు నిలబడ్డరు, అది స్పష్టంగా చెప్పాలి. మీరు ఎక్కడి ఓట్లు కొనుక్కుంటామని నిలబడ్డరు, ఎక్కడి ఓట్లు దొంగలిద్దామని మీరు నిలబడ్డరు, అసలు ఏ ఓట్ల ఆధారంగా నిలబడ్డరు? ఈ రకమైనటువంటి అసలు మాట్లాడండి మీరు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ రాష్ట్రంలో. కుల సర్వే అనేది దేశ చరిత్రలో ఎవరు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇక కాంగ్రెస్ నేతల కామెంట్స్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కిషన్ రెడ్డిని బూతులు తిట్టడంపై ఉప ముఖ్యమంత్రి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తెలంగాణలో 50,000 కోట్ల రూపాయల దోపిడీకి రేవంత్ రెడ్డి తెరలేపారని విమర్శించారు.
ఫోర్త్ సిటీ పేరిట ప్రజల భూములు కొల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేతగానితనంతో తెలంగాణలోనూ బెంగాల్ తరహా పరిస్థితులు రాబోతున్నాయంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఏం చేస్తారు ఇక్కడ కూడా యంగ్ ఇండియా బ్రాండ్తో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మళ్ళీ వీళ్ళకి స్ఫూర్తి ఏదంటే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతోని ఈడ కూడా అప్పుడు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు చంపినట్టు, నెహ్రూ కుటుంబం నుంచి ఇప్పటిదాకా చంపినట్టు ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు విలువ వేసేటువంటి దోపిడీకి కుట్ర చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఇక్కడ ఫోర్త్ సిటీ స్టార్ట్ చేస్తారు ఈడ. అంటే ఇక్కడ పేదోళ్ళ ఆస్తుపాస్తులు పేదోళ్ళ జాగలు అన్నీ గుంజి ఆ యంగ్ ఇండియా ఏ విధంగా మొత్తం ఆస్తులు కొల్లగొట్టిందో ఇక్కడ ఫోర్త్ సిటీ పేరుతోని ఈడ కూడా ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేసి 50,000 కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. దానికి దీనికి ఏం తేడా లేదు. మొత్తంగా నేతల మధ్య డైలాగ్ వార్తో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. రాష్ట్ర అభివృద్ధి క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునేందుకు 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ఏం జరుగుతుందోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.